नायकं विलासिलोकरक्षकं मुदाकरातमोदकं सदासाधकं अनाथदावकं सकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिते भदैत्यकं सदा शुभाशुनाशकं नमामि तं विनायकम् अनायकैकनायकं विनाशिते भदैत्यकं सदा शुभाशुनाशकं नमामि तं विनायकम् नमामि तं विनायकम् भीकरं नमोदिताकमास्मरं कमत्सुरादिनिर्जरं तथाभितापदुद्धरं सदेतरादिभीकरं नमोदिताकमास्मरं कमत्सुरादिनिर्जरं तथाभितापदुद्धरं सुरेश्वरं निधीश्वरं गणेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरम् सुरेश्वरं निधीश्वरं गणेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरम् परात्परं निरन्तरम् రెడీగా అయినారు అందరూ? పట్టుకోవాలి అందరూ చక్కగా. సంగీతం విద్యార్థులందరూ నిలబడాలన్న గ్రూప్ ఫోటో ఉంటుంది. సంగీతం విద్యార్థుల స్వామిప్రియ, శివరోహిత్, అన్విత, వర్ణిక ఈ విద్యార్థి సుమన్ గారు మీకు రండి. తెరలని కొనడం దానిలో సుమన్ గారు, సుమన్ గారి కొడుకు ఆయన ఇప్పటికైనా గడవాలని మనం నలుగురికి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఇక్కడ గడవాలని 8 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాచుకోండి. ఉన్నారా? అన్ని మీరు చప్పట్లు ఇచ్చినారని రాసిద్దామమ్మా. నీళ్ళ అటు ఇద్దరు నలుగురు కూర్చోండి. గురుగారి పేరు? అచ్చా, మీరు ఇక్కడ ఈరోజు ఏ పాటపై డాన్స్ చేశారు? మీరు ఇక్కడ కాకుండా ఇంకా బయట ఎక్కడైనా పర్ఫార్మ్ చేశారా? అచ్చా, మీకు డాన్స్ లో ఏవేవి వస్తుంది? లైక్ కూచిపూడి, భరతనాట్యం ఏమేమి వస్తుంది డాన్స్ లో? వెరీ నైస్. మీ ఎడ్యుకేషన్ ఏమి నడుస్తుంది? పర్వాలేదు, వెరీ నైస్. వాట్ ఇస్ యువర్ డ్రీమ్ చెప్పు. వెరీ నైస్, సూపర్ సూపర్. అచ్చా, మీకు డాన్సులు ఏవే వస్తుంది? కూచిపూడి, భరతనాట్యం ఏవే వస్తుంది? ఇంకా అచ్చా, మీకు ఈ డాన్స్ తో పాటు వేరే యాక్టివిటీస్ ఏమైనా వస్తుందా? పెయింటింగ్, ఇంకా ఏమైనా స్కేటింగ్, స్విమ్మింగ్ ఏవే వస్తుంది? స్పోర్ట్స్. మీకు ఎలా అనిపించింది ఈరోజు ఇంత పెద్దోళ్ళ చేతుల మీదుగా మీరు బహుమతి అందుకోవడం? మీకు ఎలా అనిపించింది? సూపర్. పాప మీ పేరు చెప్పినాక చెప్పమ్మా. మీ పేరు చెప్పండి. జస్ట్
ఈ రోజు ఇక్కడ ఏం ప్రదర్శన చేశారు, మీరు ఏం పర్ఫామ్ చేశారు? సాంగ్. అచ్చా, అసలు అందుకోవడం మీకు యాజ్ ఎ పేరెంట్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. నాకు ఇద్దరు ఆడపిల్లలే. ఆడపిల్లలు అంటే అసలు ఎందులో ఉండరు అని అనుకుంటారు. వాస్తవానికి ఆడపిల్లలు అంటే తక్కువ చేసి అనుకుంటారు, కానీ వాళ్ళు ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉండాలి, ఎక్స్ట్రా యాక్టివిటీ ఉండాలి అని చెప్పేసి మా ఇద్దరు పాపలకు, ఒక పాపకేమో డాన్స్, ఒక పాపకేమో సంగీతం, అంటే ఇద్దరిలో చాలా బాగా చేస్తారు. ఈమె అయితే పెద్ద అమ్మాయి అయితే క్లాసికల్ డాన్సర్, చాలా సూపర్ చేస్తుంది. అట్లాగే మా డాన్సర్ కూడా చాలా యాక్టివ్ ఉంటుంది, చాలా యాక్టివ్ ఉంటుంది. అచ్చా, ఈ రోజు ప్రతి ఒక్కరు వీళ్ళ పర్ఫార్మెన్స్ మెచ్చుకున్నారు. ఇంకా ఒకటి పెద్దోళ్ళ చేతి మీ పాపలు చిన్న వయసులోనే బహుమతి అందుకోవడం యాజ్ ఎ పేరెంట్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. నాకు అసలు మేము చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేర్చుకోలేదు. మా పిల్లల ద్వారా అవి చూస్తుంటే అసలు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. పాప గారు డాక్టర్ అవ్వాలా అని డ్రీమ్ చెప్పారు. మీ కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది? చాలా ఉంటుంది ఖచ్చితంగా. నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా అదే టాపిక్ నడుస్తుంది. పెద్ద పాప డాక్టర్, చిన్న పాప ఐఏఎస్ ఖచ్చితంగా అవ్వాలి అని అదే వాతావరణం నడుస్తుంది మా ఇంట్లో. సూపర్. పాప గారు మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? పెద్ద అక్క ఏమో డాక్టర్ అంటున్నారు, మీరు ఏమో అవ్వాలనుకుంటున్నారు? వెరీ నైస్. ఐఏఎస్. సూపర్ సూపర్ మేడం. ఇక కాబోయే ఐఏఎస్ ఇంకా డాక్టర్ మీ ఇంట్లోనే ఉన్నారు, గర్వంగా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా. నిజంగా ఆ కళ నెరవేరిస్తే చాలా బాగుంటది. అసలు లైఫ్ లో ఇదే, అంతకంటే కావాల్సింది ఏది లేదు. మేడం ఇంకా కంటిన్యూ చేస్తారా మేడం వీళ్ళ ఈ ప్రొఫెషన్, ఈ డాన్స్? ఇది కంటిన్యూ చేస్తానండి, ఎందుకంటే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. పిల్లలు ఎక్స్ట్రా యాక్టివిటీ ఉండాలి అని చెప్పి, దీంతో పాటు ఇది కూడా ఉండాలి కదా. మీడియా ద్వారా ఈ ఆర్గనైజేషన్, ఆర్గనైజర్ కి, ఈ సంస్థ కి, గురువు గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నిజానికి అసలు మేము అందులో మొన్న అంటే 2-3 years అవుతుంది. అప్పటిదాకా మాకు తెలియదు ఎక్కడ నేర్పిస్తారో ఏంటో, కానీ అక్కడ తెలిసినప్పటి నుంచి అక్కడ పంపిస్తున్న వాళ్ళ కోఆపరేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఎక్కడ ఏదైనా ప్రోగ్రామ్ అయినా వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అక్కడికి తీసుకెళ్తాం. ఇప్పటికి 2 సార్లు అయింది, కానీ చాలా వాళ్ళ ఎంకరేజ్మెంట్ అనేది చాలా బాగుంది. చాలా థ్యాంక్ యూ అండి వాళ్ళకు కూడా, మీకు కూడా, మీడియా వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ. సూపర్ సూపర్.